రైట్ అండి. అనిల్ ఉన్నాడా? మురళి ఉన్నారు సార్. అనిల్ లేడా? మురళి ఉన్నారు. ఓకే మురళి. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, ప్రజల దగ్గరికి అయితే 15,000 కోట్లు సుమారుగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఆ డబ్బు అంతా ఏం చేస్తున్నారంటావు ప్రజలు? అంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటే 4 2 8 8 16,000 వచ్చినట్లు ఏం చేస్తున్నారంటావు? ఏంటి కాదు, ఇప్పుడు ఈ ఖర్చు పెట్టాలి కదా. అంటే జనరల్గా ఇద్దరు ఇస్తున్నారు, ఒకరు ఇవ్వటం కాదు, ఇద్దరు ఇస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చేక్కడ గొడవలు పడేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు పంపిణీ దగ్గర ఒక్క దగ్గర కూడా గొడవ అనేది కనపడలా. ఒక్క దగ్గర కూడా ఇదిగో డబ్బులు పంచుతుంటే వీళ్ళు గొడవ చేశారనేది లేదు. చక్కగా నువ్వు పంచాల్సింది నువ్వు పంచుకో, నేను పంచాల్సింది నేను పంచుకుంటా. ఇద్దరు టెంట్ వేసి పంచుకున్నారు, కొంతమంది ఇద్దరు ఇంటింటికి పోయి పంచుకున్నారు. చక్కగా డబ్బులు పంపిణీ విషయంలో ఈసారి ది బెస్ట్గా, ఎక్కడ ఇది లేకుండా, సిగ్గు లేకుండా, శరం లేకుండా, మానవ లేకుండా, మర్యాద లేకుండా పంచారేమో అని అనిపిస్తూ ఉంది. సరే అది ఏదన్నా కానీ నేను తిట్టుకున్నా మనం తిట్టుకోవటం అవన్నీ సరే జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది? వచ్చిన డబ్బంతా అంటే 15,000 కోట్ల రూపాయల క్యాషు బయటకు వచ్చేసింది, ప్రజల్లోకి వచ్చింది. ఏం చేస్తున్నారంటావు ఆ డబ్బంతా? ఏమన్నా సార్, ఎవరి ఇళ్లలో వారి అవసరాలకు ఏదో కొద్దిగా ఉడతా భక్తి సాయం అండి. ఎందుకంటే ఇదివరకు వాటర్ డబ్బులు తీసుకుంటాక సిగ్గుపడేవాడండి. కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే అడిగి ఆ ఊరంతా ఆందోళన చేసి మా ఊరు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని డిమాండ్ చేసి తీసుకుంటున్నారండి. ఆ క్రమంలో భాగంగా ఒకప్పుడు 500, 1000 లేదా 1500, 2000 అంటే గొప్ప దెబ్బ అండి. కానీ ఇప్పుడు 4,000, 5,000 కూడా పనిచేస్తున్నారండి. అంటే ఒక ఇంటికి ఒక 20,000 వస్తే ఆ ఇంట్లో ఏదో వస్తువు కొనుక్కోవటం, లేదా ఏదైనా అప్పు తీర్చుకోవటాకో, అంటే కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఆ డబ్బు వాడుకుంటున్నారండి. మురళి స్టడీ చేయాల్సింది దాంట్లో. నేను ఒక ఎందుకు పేరు కూడా చెప్పొచ్చు, ఒక చిన్న ఎలక్ట్రికల్ ఇది అంటే సోనో విజన్ లాంటిది అనుకో. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటండి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఏసీలు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్సు ఏంటి ఇవి అసలు విపరీతంగా కొనేస్తున్నారంట విలేజ్ పీపుల్. అంటే గ్రామాల్లో ఇప్పుడు వాళ్ళందరూ నలుగురు కలిసి రావటం, ఒక 20,000 ఎంత ఉన్నాయి కదా పాపం రావటం, ఒక వస్తువు కొనుక్కోవటం, తీసుకుపోయి ఇంట్లో పడేయటం. ఇది ఒకవైపు జరుగుతుంది. ఇంకొంతమంది కొంత గోల్డో కొద్దిగా, లేదా కొంతమంది మెటీరియల్స్, డ్రెస్సు, లేకపోతే ఇంకోటి అంటే ఏదన్నా కానీ అవన్నీ రొటేషన్లోకి మరలా అటు తిరిగి షాపుల్లో చేరుతూ ఉంది. ఏది చాలామంది 80%, ఇక 20% సరే ఇంక ఇతర అవసరాలు, ఇంట్లో అవసరాలు, లేకపోతే రైతాంగం ఉండే అవసరాలు, లేకపోతే ఎట్లా ఏదో ఉపయోగపెట్టుకో. కానీ ఆ డబ్బుకి మాత్రం వాళ్ళు విలువ ఇవ్వట్లా. వృధాగా కొంతమంది ఇక ఏదో వాటికి ఖర్చు పెడుతూ ఉన్నారు. కొంతమంది ఆ డబ్బుకి ఎందుకనో విలువ ఇవ్వట్లా. దాన్ని ఏదో రకంగా ఖర్చు పెట్టేసేదానికి తొందరగా ముందుకు వెళ్తున్నారు. కారణం ఏంటనంటే నాకెందుకు ఆ డౌట్ వచ్చి అడిగితే, ఎందుకండి ఇవన్నీ ఏదో వాళ్ళు ఏదో ఇవ్వకపోయినా మనం తీసుకోలేదు అనుకుంటారు కాబట్టి తీసుకున్నాము, ఏదో దానికి ఏదో వాడేసి ఖర్చు పెట్టేస్తున్నాము అనే దాంట్లో ఉన్నారు తప్ప, ఇప్పుడు అదే ఒక వ్యవసాయం, ఒక పంట, నిజంగా రైతుకు ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తే ఆ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు దాన్ని ఖర్చు పెడతారు. కానీ ఈ డబ్బును మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాం, ఖర్చు పెట్టాల. ఏదో వచ్చింది దాన్ని ఏదో ఇచ్చేయాలన్నట్టుగానే ఉన్నారు ఎక్కువ మంది. బట్ చూద్దాం మరి ఏంటైతే మొత్తానికి ఇప్పుడు ఇంత 10 ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి ఏంటి? మరి ఇంట్లో ఏడ్చేటువంటి వాళ్ళు ఎవరు, బయట ఏడ్చేటువంటి వాళ్ళు ఎవరు, ఏంటి రేపు ఎన్నికలు అయిపోయిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏమైపోవాలి వాళ్ళు అసలు? సార్ అంటే ఇది కొంత బాధాకరమైన అంశమే సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఓట్లను కొనుగోలు చేసుకున్న తర్వాత ఎవరిదైనా డబ్బు, ఇందాక మీరు చెప్పారు, వ్యవసాయం చేసి లేకపోతే ఇంకో పని చేసి కష్టపడి రూపాయి తెచ్చుకుంటే ఆ రూపాయి ఖర్చు పెడతాక ఆలోచిస్తాడండి. కానీ అలా కాకుండా ఊరికినే వస్తే 15,000 20,000 పట్టుకెళ్ళి ఏదో కొనుక్కు తెచ్చేసుకుంటాడండి, ఎందుకంటే ఆ డబ్బు ఉండదని. సో ఇప్పుడు ఎవరైనా అభ్యర్థులు కూడా కష్టపడి సంపాదించిన డబ్బు అన్ని కోట్లు పంచిపెట్టాలంటే కొంచెం ఇబ్బంది అండి.
నిజంగా వాళ్ళకే బాధాకరమే అండి. ఏదో అధికారం కోసం అంటే ధనం ఇదం జగత్ అన్నారండి. ఆఖరికి అధికారాన్ని కూడా డబ్బుతో శాసించే స్థాయికి మన రాష్ట్రం వెళ్ళిపోయింది. అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎంత డబ్బుని ఖర్చు పెట్టి వాళ్ళు మన ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇంకొకటి అయిపోతే కనుక 5 ఏళ్ల పాటు మనదే రాజ్యం, మనం ఏం చేసినా చెల్లుతుంది అని ఒక భావనకు వచ్చేసి కోట్లాది రూపాయలు కుమ్మరించేస్తున్నారు సార్. కానీ ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి రోజులు రావటం, ఇలాంటి పరిస్థితులు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది కొంత ఇబ్బందికరమైన. అంటే రేపొద్దుని ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి, ఖచ్చితంగా ఒకళ్ళు ఓడిపోతారండి. ఒకళ్ళు మాత్రమే నెగ్గుతారు, అందులో నిలబడి మిగిలిన వాళ్ళందరూ ఓడిపోతారండి. ఆ నెగ్గిన అభ్యర్థి ఖర్చు పెట్టిన దాన్ని గెలుపులో మర్చిపోవచ్చు, కానీ ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఆ ఖర్చు పెట్టిన అభ్యర్థి ఓటమి నైరాశ్యంలో మరింత కొంగ తీసేస్తుందండి. నిజంగా అతను ఏదో ఆర్థికంగా స్థితివంతుడే ఖర్చు పెడితే కొంత పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు అప్పులు తెచ్చో లేదా పార్టీ ఇచ్చిన ఫండ్ తోటో పొలాలమ్మో ఏదైనా ఖర్చు పెడితే కనుక కాదు. ఎంత స్థితివంతుడైనా ఎంత డబ్బులున్న వ్యక్తి అయినా ఎలక్షన్కి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ తర్వాత మరలా 5 సంవత్సరాలు మళ్ళీ పెట్టాలి కదా, 60 నెలల పాటు మళ్ళీ ఆ నెక్స్ట్ పెట్టాలి కదా. ఎంత స్థితివంతుడైనా ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అయినా ఎక్కడ ఆగుతాయి? ఏమైనా రిలయన్స్ అంబానీలా లేకపోతే వీళ్ళు ఏమైనా టాటా బిర్లాలా? ఏం కాదు కదా, తరిగిపోతాయి. అంటే కొద్దిగా ఆ గంట లేకపోతే ఆ 10 రోజులు గెలిచినటువంటి ఉత్సాహం ఉంటుంది అంతే సార్. డబ్బు బాధ, డబ్బు ఇబ్బంది అన్నీ ఉంటాయండి గెలిచిన వారు, కానీ ఓడిన వారికి అయితే ఆ ఉత్సాహం కూడా ఉండదండి. బాధ, ఆవేదన, ఆగ్రహం, ఇందాక మీరు చెప్పారు ఇంట్లో కూర్చొని ఆడవలసిన పరిస్థితులు చాలా ఉంటాయండి. సరే, అవన్నీ ఏంటంటే ఇప్పుడు కనపడవండి, రేపు గెలిపోవటం తర్వాతే కనపడతాయి. కానీ పరిస్థితికి ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ లాంటి చెక్ పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో డబ్బు ముందు ఏదైనా కూడా బలవుదురే కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ప్రత్యక్షంగా ఖర్చు పెట్టి చూపించేది తక్కువ, క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టేది ఓట్లకు వేలు ఖర్చు పెట్టి పోసేయటం. వాటర్ మారాలని ఎంతమంది చెప్పినా వాటర్లో చైతన్యం రాకపోగా రోజు రోజుకి 4,000 ఇస్తే బాగుండు, 5,000 ఇస్తే బాగుండు, 6,000 ఇస్తే బాగుండు అన్న స్థాయికి వెళ్ళిపోయాడు వాటర్ కూడా. అంతే. ఆయన ఎవరో జీరో బడ్జెట్ మాధవరెడ్డి గారు అంట, ఆయన పాపం జీరో బడ్జెట్ ఎలక్షన్లు ఎలా చేయాలని పాపం ఆయన దానిపైన చాలా కసరత్తు చేస్తూ ఉన్నారు. పాపం అలాంటి వాళ్ళు వచ్చి ఆ జీరో బడ్జెట్ ఎలక్షన్స్ని కనుక ప్రవేశపెడితే చాలా బాగుంటుంది. అంటే దానివల్ల వాళ్ళు ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కువ వర్క్ చేస్తారు. ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది కాన్స్టిట్యున్సీస్కి, ఆ ప్రాంతం డెవలప్ అవ్వడానికి. సరే మురళి, చూద్దాం అయితే. ఓకే అనిల్, ఏంటి మొత్తానికి భారీ ఖర్చు, భారీ వ్యయం ఏంటి? ఏపీలో పోలింగ్ శాతం పెరగడమే కాదు, ఎన్నికల ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఎప్పుడు చూడనంత ఖర్చుని ఈసారి అభ్యర్థులు భరించలేక, మోయలేక ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా అనేక చోట్ల కనిపించాయి. అప్పుల కోసం తమ ఆస్తులను తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున వడ్డీలకు తెచ్చి కూడా ఖర్చు పెట్టారనే చర్చ, ప్రచారం, ఊహాగానాలు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో వినిపిస్తా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఒకటి, ఏదో ఒక రూపంలో గెలవాలనే ఆలోచన తప్ప ఈ ఖర్చు విషయంలో మరొక ఆలోచన అభ్యర్థులు చేయకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తా ఉంది. మరొక వైపు అయితే ఎప్పుడు చూడలేనంత ఎన్నికల భారం తమ పైన పడిందంటూ కూడా పార్టీ ఇలా అభ్యర్థులు మొత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గణనీయంగా 1,000 రూపాయల నుంచి 3, 4, 5,000 రూపాయల వరకు కూడా ఓటు పలికింది అనేక అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అనేది ఒక చర్చ. అయితే ఒక పార్లమెంటు అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు కంటే అసెంబ్లీ సెగ్మెంట్ లో పెట్టిన అభ్యర్థి ఖర్చు చాలా ఎక్కువ అనే చర్చ కూడా ఉంది. ఒక్కొక్క జిల్లాకి కనీసంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, సరే సర్దుకుపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో చూశారు. ఒకటి, ప్రజల్లో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరు, ఓటర్లు పోలింగ్ బూత్లకు కూడా రారు అనే పరిస్థితి ఒకటి ఏర్పడటం. రెండవది, గెలుపు ఏ రూపంలో గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా అనేది ముఖ్యమైన కారణం. ఈ పెట్టిన ఖర్చు ఖచ్చితంగా అభ్యర్థులని చాలా ఒక రకంగా ఇబ్బందులకైతే గురి చేసింది. కాకపోతే గెలిచిన వారు ఇంటి బయట ఏడుస్తారు, ఓడిన వారు లోపల ఏడుస్తారు. ఇందాక మీరు చెప్పారు ఒక సామెత, పాత సామెత ఉంటుంది మనకి, అదే రకమైన వాతావరణం సార్. ఎందుకంటే 200 కోట్లు ఖర్చు పెట్టిన ఒక నియోజకవర్గంలో ఓడిన గెలిచిన అభ్యర్థులు ఇద్దరు సాధించేది ఏముండదు అంతిమంగా. ఎందుకంటే అక్కడ ఉండే వనరులు ఎంత, అక్కడ చేసే పనులు ఎంత అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. కేవలం ప్రెస్టేజ్కి పోయి మాత్రమే ఈ రకంగా ఖర్చుకు వెనకాడకుండా పెట్టి అప్పులు చేసి సైతం కూడా ముందుకెళ్ళిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా నష్టం చేసే పనే తప్ప మేలు చేసే పని అయితే కాదు. ఎందుకంటే ఈ రోజు డబ్బు తీసుకుని ఓటు వేశారంటే రేపు ప్రశ్నించే హక్కుని, గుణాన్ని అతను కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి రూపంలో
చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో ఇది ఖచ్చితంగా ఎప్పుడు అరికడుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే 100 రూపాయల నుంచి మొదలై ఈ రోజు 5,000 వరకు ఒక ఓటు కొనుగోలు వెళ్ళిందంటే రాబోయే ఎన్నికల పరిస్థితులు ఊహించని ఎలా ఉంటుంది అనేది అంతా కూడా ఆలోచనగా వస్తుంది. రైట్ అనిల్.